కొండపొలం సినిమా చేస్తున్నప్పుడు కీరవాణి గారి దగ్గర ఒక రిథమ్స్ చేయడానికి ఇంటర్మిషన్ సీక్వెన్స్కి కావాలంటే దెన్ ఆ రోజు కోవిడ్ అప్పుడు అన్నమాట. తను చెప్పారు, సాగర్ అన్న ఒక ఆయన ఉన్నారండి, మా ఇంటి పక్కన ఉంటారు అని. మలక్పేట, వీళ్ళిద్దరు మలక్పేటలో ఉంటారు. సో షీ ఈజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్, చాలా బాగుంటారని చెప్తే దెన్ సాగర్ గారు వస్తే కీరవాణి గారి ద్వారా నాకు ఆయన పరిచయం అయ్యారన్నమాట. అప్పుడు చేసినప్పుడు దెన్ ఐ సెడ్, ఓ దిస్ గై హ్యాస్ ఎ మెటల్. దాని తర్వాత మేము చాలా జింగిల్స్ యాడ్స్ చేసాం. దెన్ అక్కడ నుంచి మేము చేసిన అరేబియా అక్కడ అనే ఒక వెబ్ సిరీస్ కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. దెన్ టు ఘాట్. రెండవది దినకర్ గారి బ్యాండ్లో నాకు దానికన్నా ముందు నాకు తెలియదు, కానీ ఎలీజియం బ్యాండ్లో నేను ఆయన్ని కలిశానమాట బేసికల్గా. సో వీళ్ళిద్దరు బ్యాండ్ మేట్స్ అన్నమాట. సాకేత్ గారు, మీరు వీళ్ళిద్దరూ నేను రాసిన ఒక సాంగ్ పాడారు, చాలా పవర్ఫుల్, ద లెజెండ్ ఆఫ్ ఘాటి అని ఒక యాంథమ్ లాంటిది. విల్ కమ్ టు దట్ వన్. మీరు ఆయన చెడ్డీ మేట్స్, బేసికల్గా చైల్డ్హుడ్ మేట్స్. ఇంకా చాలా సార్, ఇంకా చాలా. వీళ్ళిద్దరు వరంగల్ కనెక్షన్ కూడా ఉంది వీళ్ళిద్దరికి. సో మీరు అది మాత్రమే కాకుండా ఈ మూర్తి గారు రాసిన దస్సోరా దస్సోరా అనే సాంగ్ మీరు పాడారన్నమాట. అండ్ ఐ రియల్లీ లవ్ ద వే యూ రెండర్డ్ ఇట్. యాక్చువల్లీ ఇట్స్ బ్రిలియంట్ దట్ ఆ ర్యాప్ థింగ్. అట్ ద సేమ్ టైం మాకు ఆ ఈస్టర్న్ ఘాట్స్లో, ఆ తూర్పు కనుమల్లో ఆ ఘాటీలకు కావాల్సిన స్ట్రెంగ్త్ని, వాళ్ళ జీవన విధానాన్ని, ఎవ్రీథింగ్ యూ రియల్లీ గేవ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అది మీరు తెలుగులో మీరే పాడారు, తమిళ్లో మీరే పాడారు, చాలా చక్కగా పాడారు. నౌ ఐ ఓపెన్ దిస్ ప్లాట్ఫామ్ టు ఎవ్రీవన్ టు డిస్కస్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ఘాటి. ఓకే, ఒక జామింగ్ సెషన్లా అనుకుందాం అన్నమాట. ఓకే, అండ్ డిస్కస్ అబౌట్ హిస్ డెబ్యూ ఆల్సో మనందరూ అవుతుంది. ఓకే, సో సాకేత్ విత్ యూ. 4 years, close to 4-5 years. We have done n number of projects together కూడా. సో నైస్. ఘాటీలో హీ కాల్డ్ యూ. Yes sir. అండ్ డెబ్యూ అనుకుని మీది ఈ సాంగ్ దస్సోరా గురించి పాడమన్నారు అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ పాడంగా పంపించిన ట్యూన్ నచ్చిందా, లేకపోతే మీరేం చేశారు, వాట్ ఈస్ ద ఈ సాంగ్ వెనక ఏం జరిగిందో చెప్పండి. కలిసినప్పుడల్లా ఏమన్నా వినిపించాడేవో విని ఐ వాజ్ లైక్, వావ్, మామూలుగా లేదు వైబ్, నేనేం పాడాలి దీంట్లో. నేను చూసుకుంటున్నా అప్పటికే పాట ప్లే చేసిన పాట అయిపోయి కాపీ, ఇది కాదు బేస్లో పాడాలి అని సింపుల్గా. నేనేమో అప్పటిదాకా నా రేంజ్ పైన ఉందా లేదా అదే చెక్ చేసుకుంటూ ఉన్నా. బేస్లో పాడాలి, ఒక యాటిట్యూడ్, ఇట్లా కొండలలో ఆ ఎక్కువలాగా వినిపించాలి, ఆ రౌండ్నెస్ రావాలి, తూరుపు కనబలగట్టి అన్నట్టు కావాలి నాకు, ఆ ఫీల్ కావాలి. ఈ వీళ్ళందరూ అప్పుడు హీ ఎక్స్ప్లెయిన్డ్ మీ ఇన్ వన్ లైనర్ వాట్ యూ వాంటెడ్ అనమాట. ఈ ఘాటీస్, వీళ్ళని ఘాటీస్ అంటారు. వీళ్ళు ఇలా కొండల మీద ఎక్కుతూ ట్రావెల్ అయ్యేటప్పుడు వాళ్ళెంత రాగా ఉంటారో నాకు అంతే రాగా కావాలి, క్రిష్ గారికి అలానే కావాలి అని. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ we were like, చలో లెట్స్ ట్రై. నేను we were so over conscious about a few things which you told. వాడికి నేనేమో ఉన్న ఆప్షన్స్, కాదు పైన కూడా ఒకటి తీసుకో, కాదు ఇట్లా కూడా ఒకటి తీసుకో, అది ఇది అని ఒక 4 ఎక్స్ట్రాలు కూడా పాడి దెన్ ఐ వెంట్ టు సింగపూర్ అనమాట. సెకండ్ థింగ్, ద వే హీ రోట్ యాక్చువల్లీ. సార్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. నేను ఫస్ట్ పాట ప్లే అవ్వగానే ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇస్, ఎవరు రాశారు? అన్ని టీలు కష్టంగా సార్. సార్ నేను మా కాలేజ్ డేస్ లో బంక్ కొట్టినప్పుడు పక్కనున్న కెఫేలో అన్ని టీలు తాగాను, అంటే ఒక 30-40 టీలు అప్పుడు అంతే. నడుమింటి కాలే ఈ పాట మొత్తం ఎవ్రీ